ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మీ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ పైన ట్యాప్ చేయండి. అదేవిధంగా ఆల్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేయడం వల్ల నేను లేటెస్ట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ఫస్ట్ మీరే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి మొబైల్ గురించి అయితే చెప్తాను. ఈ మొబైల్ అయితే మనకి 6000 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. ఇది చాలా తక్కువ రేటే ఫ్రెండ్స్. ఇది మనకి 8000 రూపీస్కి అయితే ఉంది నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు. తర్వాత ఇంకా తగ్గొచ్చు ఫ్రెండ్స్, చాలా తక్కువ రేటుకే ఉంది ఈ మొబైల్ అనేది. మనకి ఏకంగా 6000 mAh బ్యాటరీతోనైతే వస్తుంది ఈ మొబైల్ అనేది. ఇప్పుడు ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ముందుగా ఈ మొబైల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి మొబైల్ అయితే ఈ విధంగా అయితే బాక్స్తో అయితే వస్తుంది. మనం ఇప్పుడు ఈ యొక్క బాక్స్ని అయితే ఓపెన్ చేసి మన యొక్క మొబైల్ అయితే ఎలా ఉంటుందో అనేది చూద్దాం. ముందుగా నేను ఈ యొక్క బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ యొక్క బాక్స్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఈ యొక్క కవర్లో నుంచి మన యొక్క మొబైల్ని అయితే తీద్దాం. మొబైల్ని తీసుకున్న తర్వాత మనకి ఈ యొక్క మొబైల్తో పాటు మనకి ఒక మంచి ఛార్జర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, వైట్ ఛార్జర్ అనేది. ఈ వైట్ ఛార్జర్తో పాటు మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఈ కేబుల్ మనకి మైక్రో యూఎస్బీతోనైతే వస్తుంది ఫ్రెండ్స్. చాలా మొబైల్స్కి అయితే టైప్ సి పోర్ట్తోనైతే వస్తుంది, కానీ ఈ యొక్క మొబైల్కి అయితే మైక్రో యూఎస్బీతోనైతే వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్కి అయితే మనకి బ్యాక్ కేస్ కూడా ఇచ్చారు, అదేవిధంగా స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఈ రేట్లో ఇన్ని ఫీచర్స్తో వస్తుందంటే చాలా మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 8000 ప్రైస్లో మనకి కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ వస్తుంది, అదేవిధంగా మనకి 10 watts ఛార్జర్తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మొబైల్ అనేది చాలా మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి తక్కువగా ఏముందంటే 3GB ర్యామ్, 32GB, అదేవిధంగా మనం మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ర్యామ్ ఒకటే 3GB ర్యామ్. మీరు మామూలుగా యూజ్ చేస్తారు కాబట్టి మీకు 3GB ర్యామ్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు గేమ్స్ యూజ్ చేసినా పర్లేదు, మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క మొబైల్ గురించి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి డీటెయిల్గా చూద్దాం. అందుకోసం ముందుగా నేను ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4+ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేస్తే మనకి ఇది 4 మోడల్స్తో అయితే వస్తుంది, అంటే 4 కలర్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ అనేది. నేను మీకు ఇప్పుడు ఏదో ఒక మొబైల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచే ఈ యొక్క మొబైల్స్ గురించి అంతా తెలుసుకోవచ్చు. మనకి చూడండి ఇక్కడ సెకండ్లో దీని గురించి మొత్తం ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అదేవిధంగా 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. మీరు దీన్ని 256GB వరకు ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇది 13 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అదేవిధంగా 8 MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. అదేవిధంగా ఇది ఒక పెద్ద డిస్ప్లేతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి 6.8 inches HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు చూడండి హైలైట్స్లో. అదేవిధంగా మీడియాటెక్ హీలియో A25 ప్రాసెసర్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ మొబైల్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మొబైల్ అయితే ఇది. ఈ మొబైల్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు ఈ యొక్క మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ యొక్క మొబైల్ గురించి అయితే తెలియకపోవచ్చు, అందుకే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.